హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, చిక్కుడుకాయ కర్రీ ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా ఎలా తయారు చేయాలో చూసిస్తామా అండి. చూడండి, చిక్కుడుకాయలు తీసుకున్నా అండి, 1/2 కిలో. నేను ఇలా ఒలిచి పెట్టుకోవాలా. ఒలిచిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసేసి బాగా క్లీన్ చేసుకోవాలా. కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేసుకోండి, ఏమన్నా పురుగులు ఉంటే కన్నా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఆ తర్వాత ఒక బౌల్లో కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి, క్లీన్ చేసుకొని. ఒక కడాయి పెట్టేసి 2 స్పూన్స్ పల్లీలు వేసి వేయించుకోవాలా. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలా. 4 వెల్లుల్లి రెబ్బలు, అలానే చూడండి మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి బాగా మెత్తగా మసాలా వేసుకోవాలండి. ఒక కుక్కర్ గిన్నె పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి కాగిన తర్వాత పోపు దినుసులు వేసి ఒక ఆనియన్ బాగా కట్ చేసుకొని సన్నగా వేసేసుకొని కరివేపాకు, 2 పండు టమోటాలు కూడా కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత మనం మసాలా పట్టుకున్నాం కదా, మసాలా కూడా వేసేసి కాసేపు వేయించుకొని అలానే 1.5 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న ఉప్పు కూడా రుచికి తగినంత వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసి చిక్కుడుకాయలు మునిగేమైన వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. గ్లాస్ వాటర్ వేసుకొని కాసేపు ఉడికిన తర్వాత మూత పెట్టేసి 2 కానీ 3 విజిల్స్ కానీ పెట్టుకోవాలండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ. చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.